తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అన్న తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు డేట్ కూడా చూసుకోవచ్చు. 5/2/2026 మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. తెలంగాణ రైతాంగానికి అయితే నమస్కారం. రైతు భరోసా పథకం కింద అయితే మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసింది అని చెప్పేసి అయితే మనకైతే స్పష్టంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలామంది రైతుల ఖాతాల్లో మెసేజ్ కూడా అయితే వస్తున్నాయి చూడండి. ఇవన్నీ మనకి ఇక్కడ తెలంగాణ మనకి ఏదైతే రైతు భరోసా ఉందో మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. చాలా మందికి అయితే ఖాతాల్లో డబ్బులు కూడా పడడం అయితే జరిగిందనమాట. అయితే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలామంది నాకు నిన్న మొన్న కామెంట్లు పెట్టారు, అన్న ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, అమౌంట్ ఎలా పడ్డాయి పడవు అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెట్టారు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఈ మెసేజ్ మీ అందరికైతే రైతు భరోసా నుంచి మెసేజ్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకొని నాకైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ పెట్టండి. తప్పకుండా చూసుకోండి. రైతు భరోసా డబ్బులు అయితే మనకైతే ఎకరానికి ఇచ్చే మొత్తం 12,000 రూపాయలు అయితే పెంచింది అని చెప్పి మీ అందరికీ తెలుసు. మనకి 12,000 రూపాయలు మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం అయితే చూసుకోండి. ఇక్కడ మీకు అందరికీ చెప్పానమాట, అమౌంట్ అనేది మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందో దాన్ని బట్టి మీకు అమౌంట్ ఇక్కడ చూసుకోండి, ఖాతా నెంబర్తో సహా అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అనమాట ప్రభుత్వం. చూసుకోండి, ఈ సమయం ఇక్కడ చూసుకోండి, పెట్టుబడి ఉపయోగించుకోండి అని చెప్పేసి మనకైతే పెట్టుబడి కోసం అయితే ఉపయోగించుకోండి అని చెప్పేసి చెప్పారు. మీ ముఖ్యమంత్రి సీఎం మనకి చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెసేజ్లు అయితే వచ్చాయన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఎలక్షన్ సందర్భంగా ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నా సరే అమౌంట్ అనేది ప్రభుత్వం వేస్తామని చెప్పేసి చెప్పింది. ప్రభుత్వం చెప్పినట్టుగానే మీ అందరికీ అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీ అందరి ఖాతాల్లో ఇప్పుడు చెక్ చేసుకొని మీకు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్. కొంతమందికి ఈ మెసేజ్ రాకపోయినా సరే అకౌంట్లో డబ్బులు అయితే పడుంటున్నాయి అనమాట. చెక్ చేసుకోండి మీరు ఒకసారి. ఎందుకంటే అమౌంట్ అనేది ఇక్కడ ఈ మెసేజ్ తప్పకుండా అందరికి రావాలి అని అయితే లేదనమాట. అవి కొంతమంది బ్యాంక్ అకౌంట్లకు మెసేజ్ వస్తాయి, కొంతమందికి అయితే రావు. అందుకనే మొబైల్ నెంబర్ లింక్ లేని వారికి అయితే రావన్నమాట. మీరు చెక్ చేసుకోండి. మీకు తప్పకుండా మీకు అన్ని లింక్ ఉండి మీకు ఒకవేళ అమౌంట్ పడకపోతే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి మీరు కింద కామెంట్ చేస్తే మీకు అమౌంట్ అనేది ఎందుకు పడలేదు, మీ జిల్లాల వారికి ఎవరికైనా పడ్డాయా, అలానే పడకపోతే మీకు ఎప్పుడు పడతాయి, ఓకేనా? వీటన్నిటి గురించి నేను స్పష్టంగా అయితే చెప్తానమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మొత్తం సర్వేలు అయితే పూర్తి చేశారు. మొత్తం సర్వే అనేది పూర్తి అవ్వడం అయితే జరిగింది. రైతు భరోసా విడుదల చేయడం కూడా అయితే జరుగుతుంది. ఈరోజు రేపు ఎల్లుండి మనకు మొత్తం ఈ వారం నుంచి వచ్చే వారం వరకు మొత్తం 1 నుంచి మొదలు పెడితే, ఓకేనా, ఇక్కడ 10 గుంటలు ఉన్నా సరే 10 గుంటలు, ఎకరం, 2 ఎకరాల నుంచి మొదలు పెడితే మనకి మొత్తం 15 ఎకరాల లోపు రైతులకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. మీరు అదొకటి గుర్తుంచుకోండి. చాలామంది 20 ఎకరాల పైన వాళ్ళు కూడా పెడుతున్నారు, అన్న నాకు 20 ఉంది, 25 ఎకరాలు మాకు పడుతుంది అమౌంట్ అని చెప్పేసి. ముందుగా మీకు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం అయితే ముందుగా 10 ఎకరాలైనా 15 ఎకరాల లోపు వారికి పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట. ఎందుకంటే ఇక్కడ 25 ఎకరాలు అంటే అమౌంట్ అనేది కాస్త ఎక్కువ అవుతుంది. సో అందుకని ప్రభుత్వం ఏమని ఆలోచించి ముందుగా మనకి 15 ఎకరాల లోపైన రైతులకైతే వేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ రైతు భరోసా అనేది మనకైతే చెప్పడం జరిగిందనమాట. ఆల్రెడీ 31 జిల్లాల్లో ఉన్న రైతులందరికైతే అమౌంట్ అయితే శాంక్షన్ అయ్యాయన్నమాట. ఆల్రెడీ పడుతూ వస్తున్నాయి. కొంతమందికి జిల్లాల వారీగా కొంతమందికి పడుతున్నాయి. కాబట్టి మీ ఖాతాలో మీ ఎకరాలు అంటే ఒకవేళ మీ 5 ఎకరాలు ఉంటే కాస్త వెయిట్ చేయండి. మీ ముందున్న 4 ఎకరాలు, 3, 2, 1, 10 గుంటలు ఉన్న వాళ్ళకైతే అమౌంట్ పడ్డ తర్వాత మీకు పడతాయన్నమాట. ఇక్కడ ఎకరాల వైజ్గా వస్తున్నాయి కాబట్టి కాస్త మీ పేరు మీద ఉన్న ఎకరాలకు రావడానికి ఆలస్యం అవుతుంది. అప్పటివరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఈరోజు సాయంత్రం లోపు కూడా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడకపోతే తప్పకుండా నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి. అలానే ఒకవేళ మీరు ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేస్తే మీ జిల్లాలో ఎవరికైనా పడ్డాయా లేవా అమౌంట్, ఒకవేళ మీ జిల్లాలో సపోజ్ మీ పేరు మీద 5 ఎకరాలు ఉందనుకోండి, మీ జిల్లాలో ఎకరానికి 2 ఎకరాలకి ఎవరికైనా పడితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ నేను కామెంట్లో చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఓకే ఇప్పుడు ప్రజెంట్ మా జిల్లాలో 2 ఎకరాల వరకు పడుతున్నాయి అని చెప్పేసి. అలా మీకు ఒక గుర్తుంటుంది అనమాట, ఓకేనా? అమౌంట్ తప్పకుండా మీరు కామెంట్ చేస్తేనే నా కామెంట్కి రిప్లై ఇస్తాను, ఓకేనా? కామెంట్ చేయకుండా మీరు ఉంటే మాత్రం మీకు ఎలాంటి ఆన్సర్ అయితే దొరకదనమాట. తప్పకుండా అందరూ వీడియోని కూడా లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి ఈ వీడియో కింద షేర్ ఉంటుంది, ఆ షేర్ మీద క్లిక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్క గ్రూప్లలో షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందజేయండి. అమౌంట్ పడుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి అందజేస్తే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ గురించి క్లియర్గా తెలుస్తుంది అనమాట, ఓకేనా? అమౌంట్ పడ్డ తర్వాత కూడా మీ అందరికీ ఏమని చెప్తున్నానంటే అమౌంట్ పడ్డ వాళ్ళు కూడా వచ్చి వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో కాకపోయినా వేరే ఏ వీడియో కింద కామెంట్ చేసినా సరే నేను దాన్ని చూస్తాను. మనమే కాదు మన రైతులు కూడా అందరూ చూస్తారనమాట. మీరు కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా అయితే చేయండి. మీరు అమౌంట్ పడ్డా కామ్గా ఉంటే మిగతా రైతులకు తెలియదు అనమాట అమౌంట్ పడ్డాయా లేవా అని చెప్పేసి. మీరు ఒక కామెంట్ పడ్డాయి అని చెప్పేసి తెలియజేస్తే మిగతా రైతులకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనం అయితే డిసైడ్ అవ్వచ్చు అనమాట అమౌంట్ పడుతుంది అని చెప్పేసి అని, ఓకేనా?
ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. డైరెక్ట్ మీరు టెలిగ్రామ్కి వెళ్ళి టీఎస్ అప్డేట్స్ ఛానల్ అని కొడితే మీకు ఒక గ్రూప్ వస్తుంది. మీరు ఆ గ్రూప్లో 10,000 మంది ఉంటారు. అందులో జాయిన్ అయితే ఇలాంటి ఏవైనా సరే వ్యవసాయ సంబంధించి అలానే ఉద్యోగాల సంబంధించి నేను ఆ గ్రూప్లో పెడతాను. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఆ గ్రూప్ కూడా. మీరు అందులో జాయిన్ అవుతే మీకు కాకపోయినా మీ యొక్క కొడుకులకు లేదా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట. రైతులు అదొకటి గుర్తుంచుకొని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి అప్డేట్ కావాలన్నా సరే నేను తప్పకుండా మీకు అందజేస్తాను. మీరు ఒకసారి కింద కామెంట్ చేయండి. అలానే ఇక్కడ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే అమౌంట్ పడ్డ వాళ్ళు మాత్రం తప్పకుండా సాగు భూములకు మాత్రం అమౌంట్ పడుతుంది. అక్కడ మీరు గుర్తుంచుకోండి. మీ భూములు కనుక సాగు భూములు అయితే తప్పకుండా మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మీకు ₹1 కూడా ప్రభుత్వం అయితే చెల్లించదనమాట. కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది. ఓకేనా. అలానే ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే అమౌంట్ అనేది ఇక్కడ ఎవరైతే రాళ్ళు గుట్టలు కొండలుండి వ్యవసాయ భూములు కావో వాళ్ళకి ప్రభుత్వం అయితే రూపాయి కూడా చెల్లించట్లేదు. మీరు అదొకటి గుర్తుంచుకోండి. కేవలం సాగు భూములకే ఇస్తామని చెప్పింది. ఇంకొకటి ఏంటంటే వరి పంట మీరు వేసినట్టయితే మీకు ₹500 బోనస్ డబ్బులు కూడా వస్తాయని చెప్పాను కదా. మీకు చెప్పినట్టుగానే ₹500 బోనస్ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. ఓకేనా. మీకు గనక ఏవైతే అమౌంట్ ఉందో ఒకవేళ మీ భూమి కనుక మీకు ఉంటే ₹500 బోనస్ డబ్బులు కూడా పడ్డం అయితే జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతు అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ ఛానల్ మీ అందరికైతే. ఓకేనా. ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీకు జమ కావాల్సిన అమౌంట్ మీరు చూసుకుంటే ఎకరానికి ₹12,000 అయితే మీకైతే జమ కావాలి. వరి పంట వేసిన వాళ్ళకి బోనస్ ఏంటంటే ₹500 ఎక్స్ట్రా పడతాయి. ₹12,500 లెక్క పడతాయి అనమాట. ఓకేనా. గుర్తుంచుకోండి. అంటే ఎకరం ఉన్నవారికని కాదు, 10 గుంటలున్నా మీరు వ్యవసాయం భూమి ఉన్నా సరే ఆ 10 గుంటలకి క్యాలిక్యులేట్ చేసి మీకు అమౌంట్ పడుతుంది అనమాట. ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అమౌంట్ అన్ని జిల్లాల వరకు విడుదల చేసింది కాబట్టి జిల్లాల వారిగా వస్తుంటాయి. కాస్త వెయిట్ చేయండి. 15 ఎకరాల లోపు వారికి ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పింది. ఇక్కడ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కూడా మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ ఉన్నా సరే మీకు అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా స్పష్టంగా అయితే చెప్పిందనమాట. మీరు ఇందులో ఎటువంటి సమస్య కానీ ఎటువంటి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. క్లియర్గా మీకు ఇక్కడ మెసేజ్ కూడా చూపిస్తున్నానని చూడండి. ఖాతా నెంబర్తో సహా మీ అందరికైతే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. అమౌంట్ కూడా అందరికి పడుతున్నాయి కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండండి. తప్పకుండా అమౌంట్ పడ్డ వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అమౌంట్ కనుక మీకు పడకపోతే మీరేం వరి కాకండి. కాస్త వెయిట్ చేయండి. మీకు తప్పకుండా అమౌంట్ అయితే పడుతుంది. అలానే ఇంకేమైనా ఎలక్షన్ సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినా ఒకవేళ అమౌంట్ కనుక ఏమైనా ఆపేద్దాం అనుకున్నా ప్రభుత్వం నుంచి మనకు ఒక అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ రాగానే కూడా నేను వీడియో చేసి అమౌంట్ కంటిన్యూ చేస్తున్నారా ఒకవేళ మళ్ళీ ఆపేస్తున్నారా ఎలక్షన్స్ వల్ల దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కూడా నేను ఆన్ ది స్పాట్లో మీకు వీడియో చేసి నేను ఇన్ఫర్మేషన్ అందిస్తాను. మనం అప్పటివరకు వెయిట్ చేద్దాం. ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఇంకా వీడియోసే కాకుండా ఇంకా వీటిపైన వీడియోస్ ఏమన్నా సరే నేను చేస్తాను. ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మన గ్రూప్లలో పెడుతున్నాను. త్వరగా వెళ్ళి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా అందరూ వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అని ఉంటుంది, అందరూ అది కొట్టండి. అది కొడితే ఈ వీడియో ఇంకొక 10 మంది రైతులకైతే వీడియో వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీకోసం చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా మీ యొక్క సపోర్ట్ని అయితే కింద తెలపండి.